హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారావు డివిజన్ పరిధిలోని కైసర్ నగర్లో శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల జాతర ఆలయ ధర్మకర్త దుర్గయ్య ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతయ్య గౌడ్, కూన రవీందర్ గౌడ్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో గ్రామ దేవతల ఆరాధన ఎక్కువగా ఉంటుందని, ఊర్లో ఉండే చెరువులు ఉప్పొంగకుండా గ్రామ ప్రజలను చల్లగా చూడు తల్లి అంటూ భక్తులు కొలిచే దైవం శ్రీ పెద్దమ్మ తల్లి అని అన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇక్కడ ఉన్న లేబర్ కంతా కంకర మిషన్ ఉండే రాజనరసింహ ఇది ఉండే. ఆ రాజనరసింహ కొడుకు రాజు అని, ఆ రాజు కంకర మిషన్ నడుపుతుండే. లేబర్ అంతా బాగా సుస్తాయి, బాగా ఇబ్బంది అవుతుంటే మేము మా నాన్న గారు పూన ఈశ్వరయ్య గౌడ్ గారు పట్టించుకొని ఏంటి లాల్ బజార్లో లింగమయ్య గౌడ్ అని ఉండే, ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా అవుతుంది అని అంటే ఆయన వచ్చి ఇక్కడ పరిశీలించి ఈ జాగల మైసమ్మ గుడి కట్టాలని చెప్పేసి తన చెప్పిండు. చెప్తే సరే అని చెప్పేసి ఆ రోజున 1990లో ఇక్కడ గుడి స్థాపించడం అయింది. అప్పుడు విగ్రహ ప్రతిష్టాపన అయ్యి చేసిన తర్వాత ఇక్కడ ప్రజలందరూ మంచిగా సుఖ సంతోషాలతో ఉన్నారు. వాళ్ళ కంకర మిషన్ ద్వారా తర్వాత కొన్ని రోజులు నడిపించేసి వాళ్ళు మిషన్ వదిలిపెట్టేసి ల్యాండ్ వేరేలకు అమ్ముకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక మా దుర్గయ్య మా తమ్ముడు ఈయన మొదటి నుంచి ఇక్కడనే ఉండి ఈ గుడిని కాపాడుకుంటూ ఈ స్థలాన్ని మళ్ళీ వేరే కబ్జా పెట్టకుండా దాన్ని అట్లనే కాపాడి ఈ గుడిని జిఎంఐ మిషన్ ఉండే రాజు సైడ్ది గతంలో పూన ఈశ్వరయ్య గౌడ్ విగ్రహ దాత. ఇక్కడ అన్ని గడబాడు అమాస పుణ్యానికి మనసులు చచ్చిపోతుంటే ఈ విగ్రహం పెట్టినాక అందరూ మంచిగా భగవంతు పుణ్యాన అప్పటి నుంచి గతంలో వాళ్ళు కొన్ని రోజులు సాగించారు. అది పోయినాక ల్యాండ్ అమ్ముకున్నాం. మేము అది పోకుండా చేస్తున్నాం ముందుకు గత నుంచి 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కట్టమైసమ్మ, ఇది పెద్దమ్మ మైసమ్మ కూడా దేవేంద్ర నగర్. ప్రతి వారం ప్రతిరోజు పూజలు చేయించుకుంటూ ఇలాగ కాపాడి ఇట్లా చేసి సంవత్సరం ఇక్కడ అందరికీ భోజనాలు పెట్టి ఒక జాతరలాగా జరిపిస్తున్నాం.